హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఆ, రేపు 15th ఆగస్ట్ నుంచి శ్రీలంకలో జరగబోతున్న టెస్ట్ సిరీస్ ఆ, చాలా ఇంపార్టెంట్. డబ్ల్యూటీసీ పరిధిలో ఎట్ ఏ టైం శ్రీలంకలో టెస్ట్ సిరీస్ గెలవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రీవియస్ రికార్డు తీసుకున్న, ఆ, గత రికార్డులన్నీ తీసుకున్న, అక్కడ ఇద్దరు కెప్టెన్స్ టెస్ట్ సిరీస్లు గెలిచారు. ఒకటి విరాట్ కోహ్లీ 2 times, ఇంకొకటి అజారుద్దీన్. వీళ్ళిద్దరు తప్ప మిగతా కెప్టెన్స్ అందరూ కూడా టెస్ట్ సిరీస్లను డ్రా చేసుకున్న. గంగూలీ, సచిన్ మాత్రం డ్రా చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ టెస్ట్ సిరీస్ని ఓడిపోయారు. ధోని కూడా డ్రా చేసుకున్నాడు. గంగూలీ 2-1తో ఓడిపోయాడు, డ్రా చేసుకోలేదు. సచిన్ టెండూల్కర్ మాత్రం 0-0తో డ్రా చేసుకున్నాడు టెస్ట్ సిరీస్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఓడిపోతూ వచ్చారు. కపిల్ దేవ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా. కేవలం అజారుద్దీన్, విరాట్ కోహ్లీ మాత్రమే శ్రీలంకలో టెస్ట్ సిరీస్లు గెలిచారు. అందులో 24 times వాళ్ళతో శ్రీలంక వేదికలపై టెస్ట్ మ్యాచెస్ ఆడితే అందులో 9 times ఇండియా గెలిచింది, 7 times శ్రీలంక గెలిచింది. కానీ వాళ్ళు టెస్ట్ సిరీస్లో ఎక్కువ విజయాలు సాధించారు మనకంటే కూడా. ఎందుకంటే ఇక్కడ 9 times మనం విజయం సాధించినప్పటికీ అందులో 5 times కెప్టెన్స్గా విరాట్ కోహ్లీ ఉండడం, 3-0తో ఒకసారి సిరీస్, అదేవిధంగా 2-1తో ఒకసారి సిరీస్ వాళ్ళ పైన శ్రీలంక పైన గెలవడం, 2 సార్లు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని గెలవడం. లాస్ట్ టైం 2017లో మనం టెస్ట్ సిరీస్ గెలిచాం. ఆ తర్వాత ఇంకా మళ్ళీ టెస్టులు తక్కువగా ఆడాము శ్రీలంకతో, టెస్టులు గెలవలేదు. ఇప్పుడు అంత ఈజీ కాదు ఇప్పుడున్న టీంకి. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రావిడ్ ఇలాంటి హేమీలు ఉన్నప్పుడే ఆ స్పిన్ ట్రాక్స్ మీద టెస్ట్ సిరీస్ గెలవడం అనేది అంత ఈజీ కాలేదు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న బ్యాటర్స్లో స్పిన్ని బాగా ఆడే బ్యాటర్స్ ఎవరు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో అంత సామర్థ్యంతో ఆడేది ఒక కేఎల్ రాహుల్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ స్పిన్ని అంత ధాటిగా ఎదుర్కొని, అంత సమర్థవంతంగా స్పిన్ని టెక్నిక్తో ఎదుర్కొనే బ్యాట్స్మెన్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఓకే, అంతో ఇంతో బెటర్, కొంచెం సీనియారిటీ ఉంది అనుకుని కేఎల్ రాహుల్ మాత్రమే. మిగతా ఏ బ్యాటర్ని తీసుకున్నా స్పిన్కి దొరికిపోతారు. స్పిన్ని అంత ఎదుర్కొన్న సమర్థులు గారు. ప్రజెంట్ మన స్పిన్ బౌలర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా స్పిన్ బౌలింగ్ లేదు. ఒక కుల్దీప్ యాదవ్ సీనియారిటీ పర్పస్లో అతడు ఒక్కడున్నా, మిగతా ఎవరు కూడా అంతగా స్పిన్తో వికెట్లు, మానవ్ సత్తార్ కానీ, మీ జైన్ కానీ, వీళ్ళు వికెట్స్ తీసే ఎబిలిటీస్ ఉన్న బౌలర్స్ అయితే కాదు. అంటే మానవ్ సత్తార్ గత సిరీస్లో కొంచెం మేరకు రాణించిన, ఇక్కడ లంకలో ఎంత మేరకు రాణిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇటు శ్రీలంక విషయానికి తీసుకుంటే వాళ్ళ దగ్గర కూడా అనుభవం తక్కువగా ఉంది. ముత్యా మురళీధరన్ వీళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ దగ్గర కూడా కొంచెం కొరత అనేది ఏర్పడింది స్పిన్ బౌలింగ్లో. కానీ లంక పిచెస్ మీద లంక ఎప్పుడు డేంజరే. వాళ్ళ పిచెస్ మీద వాళ్ళు ఎప్పుడు డేంజరస్గానే ఆడతారు. ఆ డేంజరస్గా మన దగ్గర ఆ స్పిన్ని డిఫెండ్ చేసే బ్యాటర్స్ ఎవరున్నారు? శుభమన్ గిల్ ఓకే, కొంతవరకు పర్లేదు అనిపిస్తారు. యశస్వి జైస్వాల్ ఆ స్పిన్లో బాగా ఆడగలుగుతాడు, కానీ అతడు ఎక్కువసేపు నిలబడతాడా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ డౌన్లో ఇప్పుడు దేవదత్ పడికల్ని తీసుకున్నారు. దేవదత్ పడికల్ డొమెస్టిక్ క్రికెట్లో చాలా బాగా ఆడి టెస్ట్ టీంలోకి వచ్చాడు. అతడు ఐపీఎల్లో కూడా బాగా ఆడాడు. డొమెస్టిక్ క్రికెట్లో లాస్ట్ 2 సీజన్స్గా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 900+ ఒక డొమెస్టిక్ పీరియడ్లో పరుగులు కొట్టాడు. ఒక 7 centuries దాకా కొట్టాడు. అతడు మంచి టచ్లో ఉన్నాడు. స్పిన్ని జూనియర్ విభాగంలో బాగా ఆడి, అదేవిధంగా డొమెస్టిక్ విభాగంలో బాగా ఆడి స్పిన్ని మిగతా అందరితో పోలిస్తే దేవదత్ పడికల్ బెటర్గా ఆడగలడు. ఎందుకంటే వీళ్ళు ఎవరు, శుభమన్ గిల్లు వీళ్ళతో పోలిస్తే కూడా ఇంకాస్త బెటర్గా ఆడగలడు. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో స్పిన్ని బాగా ఆడడానికి అలవాటు నేర్చుకుంటారు కాబట్టి ఆ అలవాటు ప్రకారంగా కొంత మేరకు రాణించవచ్చు. ఎందుకంటే శ్రీలంక 11తో జరిగిన మ్యాచ్లో కూడా అతడు 141 runs దాకా సెంచరీ కొట్టాడు కాబట్టి అతని నుంచి కొంత మేరకు రావచ్చు. ఇక మిగతా బ్యాటర్స్ తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో సర్ఫరాజ్ కొద్ది వరకు స్పిన్ని ఆడగలడు. అనుభవంతో ఉన్న కేఎల్ రాహుల్ ఆడగలడు. మిగతా బ్యాటర్స్ అందరు కూడా హ్యాండ్స్ అప్, ఇది ఖచ్చితంగా ఆ స్పిన్కి దొరికిపోతారు. అలాంటి స్పిన్ ట్రాక్స్ మీద శ్రీలంకపై టెస్ట్ సిరీస్, 2 టెస్ట్ మ్యాచెస్ సిరీస్ మరి రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. దాన్ని గెలవాలంటే అంత ఆషామాషి కాదు. లంకతో అసలే ఆషామాషి కాదు. లంక పిచెస్ మీద వాళ్ళు చిన్న జట్టు అన్నట్టు కాదు, కానీ
మంచి లంకాలో తోకతో కొట్టేస్తారు మనం. అదైతే చాలా జాగ్రత్తగా ఆడాలి. మరి ముఖ్యంగా స్పిన్‌ని ఎదుర్కొనే టైంలో పేషెన్సీ అవసరం. బ్యాటర్స్ ఈ ఐపీఎల్ క్రికెట్ వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్‌లో కూడా అగ్రెసివ్ అప్రోచ్‌తోని వెళ్ళి బాదడము ఇది చేస్తున్నారు గానీ, టెక్నిక్‌గా వీవీఎస్ లక్ష్మణ్ అదేవిధంగా రాహుల్ ద్రావిడ్ లాగా మంచి డిఫెన్స్ అనేది బ్యాటర్స్‌లో కొరవబడింది. కొంతవరకు గిల్లు ఈ మధ్య కాలంలో కొంత సపోర్టివ్‌గా డిఫెన్స్ ఆడుతూ అవసరమైనప్పుడు టీమ్‌కి పరుగులు చేస్తున్నాడు కాబట్టి గెటాన్ కావచ్చు. కానీ ఏమాత్రం గిల్, రాహుల్ ఫెయిల్యూర్ అయినా గానీ, ఆ టీమ్ ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సుంటది. శ్రీలంకలో అనుభవం లేని స్పిన్నర్స్ అయినా గానీ, అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్స్‌లో వాళ్ళకి ఎక్కడ ఏస్తే టర్న్ అవుతది, ఏ ఎండ్ నుంచి ఏస్తే బెటర్‌గా ఉంటుందనేది వాళ్ళు అవపోసన పట్టి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్స్, వాళ్ళు బాగా ఆడుతున్న గ్రౌండ్స్ గాబట్టి, ఖచ్చితంగా ఇక్కడ వికెట్స్ తీస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళ బ్యాటర్స్ గూడా మంచి ఫామ్‌లో ఉన్నారు, మంచి టచ్‌లో ఉన్నారు. మన పేస్ బౌలింగ్, అదేవిధంగా స్పిన్ బౌలింగ్ ఎంతవరకు శ్రీలంక బ్యాటర్స్‌ని కట్టడి చేస్తారు అనే దానిపైనే ఈ టెస్ట్ సిరీస్ విజయం ఉంటుంది. ముఖ్యంగా మొదటి టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే సీనియర్స్ అందరూ పోయిన తర్వాత చాలామంది ఆటగాళ్ళు ఇంజ్యూరీ అయిన తర్వాత బుమ్రా లాంటి బౌలర్స్ వీళ్ళంతా కూడా ఇంజ్యూరీతో సగం టీమ్ కూడా ఇంజ్యూరీతో క్యాంప్‌లో ఉన్న తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మరి శ్రీలంకలో ఆహ్, ఓడించి టెస్ట్ సిరీస్ గెలిచిన మూడవ కెప్టెన్‌గా గిల్ నిలుస్తాడా? లేదా? అనేది మరి కొద్ది రోజుల్లో తెలవబోతుంది. రేపు జరగబోయే మొదటి టెస్ట్‌లో మరి మన వాళ్ళు ఏ విధంగా ప్రారంభిస్తారు? ఎలా ఆడతారు? అనేది మరి ఈ సీరీస్ ప్రారంభం తర్వాత మనం చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.